మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా సంచలన లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందని, 6 నెలలుగా మాడ్ ప్రాంతంలోనే నంబాల ఉన్నట్టు ప్రకటించారు. కేశవరావు టీంలో ఉన్న 6 మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారని మావోయిస్టులు లేఖలో తెలిపారు. వారిచ్చిన సమాచారంతోటే ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఆయన ఒప్పుకోలేరని, కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డు పెడితే 7 సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు. 27 మంది ఎన్కౌంటర్లు చనిపోయారని తెలిపారు. పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. కాగా మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం పూర్తయ్యాయి. కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలంటూ బలగాలని కుటుంబ సభ్యులు కోరారు. కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా భద్రతా బలగాలు అంత్యక్రియలు పూర్తి చేశారు. నక్సల్ చీఫ్ బసవరాజ్తో సహా 8 మంది నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు అంత్యక్రియలు పూర్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.